హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వంటల్లో రుచికి, సువాసనకి అత్యంత ప్రాధాన్యతనిస్తాం గదా! మనం వంటింట్లో చేసే ఏ కూరైనా, బిర్యానీ అయినా, లేదా చికెన్, మటన్, ప్రాన్స్, చేపలు ఏదైనా సరే, లేకుంటే ఏదైనా మసాలా వంటకమైనా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఆ వంటకానికి పరిపూర్ణతే రాదు కదా! కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యపరంగా కూడా అల్లం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదండి. చాలామంది మార్కెట్లో దొరికే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లను వాడుతుంటారు. కానీ వాటిలో ప్రిజర్వేషన్స్, రసాయనాలు కలపడం వల్ల అసలైన సువాసన లోపిస్తుందన్నమాట. అదే మనం ఇంట్లోనే స్వచ్ఛంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా చేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఈరోజు మనం 5 నిమిషాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లను ఎలా తయారు చేసుకోవాలో, అలాగే అది ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా నిల్వ ఉంచుకోవాలో వివరంగా తెలుసుకుందాం. పర్ఫెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రావడానికి మొదటి సూత్రం సరైన కొలతలేనండి. ఇక్కడ ఒక ముఖ్యమైన చిట్కా ఏంటంటే, ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పరిమాణం సమానంగా 1:1 నిష్పత్తిలో ఉండాలండి. కొందరు వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటుంటారు. అది మీ రుచిని బట్టి మార్చుకోవచ్చు, కానీ సమానంగా ఉంటేనే ఘాటు, రుచి అద్భుతంగా కుదురుతాయి. ఇప్పుడు ఒక కేజీ అల్లాన్ని, ఒక కేజీ వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అల్లాన్ని కూడా తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిని, అల్లాన్ని కొద్దిగా ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ వచ్చేసేసి సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మిక్సీ జార్ కూడా తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఒక చుక్క నీళ్లు కూడా పోయకూడదు. నీళ్ళకు బదులుగా మనం వేసిన నూనె, అల్లంలో ఉండే సహజమైన తడి వల్లనే పేస్ట్ చాలా స్మూత్గా నలుగుతుంది. మిక్సీని ఆపుతూ పల్స్ మోడ్లో తిప్పుతూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లానికి ఒక చుక్క నీళ్లు కూడా ఉండకుండా పొడి క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. లేకుంటే పేస్ట్ త్వరగా బూజు పడుతుందన్నమాట. అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో త్వరగా సాఫ్ట్గా నలుగుతాయి అన్నమాట. చూసారు కదా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత స్మూత్గా, ఎంత మంచిగా సువాసనతోటి తయారైందో. దీన్ని మనం నిల్వ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా కేవలం గాజు సీసాలు లేదా ఎయిర్ టైట్ కంటైనర్ని మాత్రమే వాడాలండి. ఆ సీసా కూడా లోపల అస్సలు తడి లేకుండా పూర్తిగా ఎండిపోయి ఉండాలి. పేస్ట్ను సీసాలో నింపిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ నూనెను వేసి మూత గట్టిగా పెట్టేయండి. దీన్ని మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేసుకొని 6 నెలల కంటే ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే దీన్ని చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. కావలసినప్పుడల్లా ఒక చిన్న డబ్బా బయటికి తీసి వాడుకోవచ్చు. వంటల్లో వాడేటప్పుడు కూడా ఎప్పుడు తడి చెంచా లేకుండా కేవలం పొడి చెంచాను మాత్రమే పెట్టుకుంటూ ఉంటే మనకు బూజు పట్టకుండా ఉంటుందండి. ఇలా ఇంట్లోనే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో మీరు ఏ వంట చేసినా ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇలా ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మార్కెట్ ప్లేస్లలో ఉండే ప్రిజర్వేటివ్స్ మన పొట్టకు అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈసారి మీరు కూడా ఈ కొలతలతో, ఈ చిట్కాలతో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.